ముందా తుఫాను తక్షణ సహాయంగా 2622 కోట్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సీఎం క్యాంపు కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమి బసు నేతృత్వంలో కేంద్ర బృందం ముఖ్యమంత్రిని కలిసింది. మొంతా తుఫాన్ నష్టంపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర బృందం కలిసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమి బసు నేతృత్వంలో కేంద్ర బృందం ముఖ్యమంత్రిని కలిసింది. కేంద్ర బృందం రాష్ట్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసింది. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాలను కేంద్ర బృందం సందర్శించింది. 5267 కోట్ల మేర తుఫాన్ నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి ఇప్పటికే ఓ మధ్యంతర రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తక్షణ సాయంగా 2622 కోట్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా 443 మండలాల్లోని 3109 గ్రామాలు మొంతా తుఫాను కారణంగా ప్రభావితమయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. దాదాపు 10 లక్షల మంది తుఫాను, భారీ వర్షాలకు ప్రభావితమయ్యారని నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది. ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలనేదే తమ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించే బాధ్యత తమదని పేర్కొన్నారు. ఈ ఏడాది 1,00,000 మంది మహిళలను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతామన్నారు. వినూత్న ఆలోచనలతో కొత్త పరికరాలను విద్యార్థులు తయారు చేయాలని సూచించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెద ఈర్లపాడులో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఇందులో భాగంగా ఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించారు. 587 ఎకరాల్లో మిగిలిన 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. బాపట్ల జిల్లా స్టేటుపాలెం మండలం నాయనపల్లిలో చేనేత పార్కుకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలను భాగం చేస్తున్నామని అన్నారు. రాజధాని కోసం 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారని తెలిపారు. వారు ఇచ్చిన భూమిని అభివృద్ధి చేసి వారికి అప్పగిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకువచ్చామని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ని మళ్లీ తీసుకువస్తున్నామని అన్నారు. పెట్టుబడులు తీసుకువచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని, 20 లక్షల ఉద్యోగాలంటే చాలా మంది అవహేళన చేశారని తెలిపారు. ఇప్పటికే చాలా కంపెనీలు ముందుకు వచ్చాయని, ఈ వారమంతా పెట్టుబడుల విలువ కొనసాగుతోందన్నారు. పెట్టుబడులతో పాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త, అది నా ధ్యేయం. రాకపోతే మీ తప్పు తప్ప నా తప్పు కాదని మరొకసారి తెలియజేస్తూ, కంగ్రాచులేషన్స్ రామ్మోహన్ రావు గారు, వెల్ డన్, చాలా బాగా చేశావు. నీలాంటి వాళ్ళందరూ 10 మందిని మోటివేట్ చేయాలి, స్ఫూర్తినివ్వాలి. కంగ్రాట్స్. నేను ఏదైతే బయోఫ్యూయల్ మాట్లాడాడు, ఇటీవల కాలంలో కొత్త పాలసీ తీసుకొచ్చాం. ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు. వేస్ట్ నుంచి వెల్త్ తయారు చేయాలి, సంపదను సృష్టించాలి. అదే ఒకప్పుడు గడ్డంతా కూడా వేస్ట్గా ఉంటే ఆ గడ్డి నుంచి బయోఫ్యూయల్ తీస్తున్నాడు. అదే మరి నేఫర్ గ్లాస్ ఇక్కడనే రిలయన్స్ పెట్టారు. మీ అందరికీ చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, 87 ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. నేను ఉద్యోగమే కాదు, నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే, బుద్ధుండే ఎవరు కూడా చేయలేని తప్పుడు పనులు కావాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసే సోలారు కంపెనీలు ఎంఓయూలు చేశాం. కరెంటు ఉత్పత్తి అవుతుంది. కరెంటు ఉత్పత్తి తీసుకోకుండా వాళ్ళవన్నీ క్లోజ్ చేయమన్నాడు. కరెంటు క్లోజ్ చేయలేరు, ఎందుకంటే ఎండకు వచ్చే కరెంటు వాడుకోకపోతే నష్టం. గవర్నమెంట్కి ఒక ఆబ్లిగేషన్ ఉంది. ఆ ఆబ్లిగేషన్ ఒకవేళ వాడుకోకపోతే వాళ్లకు నష్టపరిహారం కట్టియాలి. ఎవరు చెప్పినా వినలేదు, వితండవాది. వినకపోతే ఏమైందని మీరు ఆలోచిస్తే, కోర్టు మొట్టికాయలేసి ఇందులో ఏమీ జరగలేదు, నువ్వు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నావు, నువ్వు వాళ్ళందరికీ కాంపన్సేషన్ కట్టేయాలని
కరెంటు వాడుకోకుండా పారిశ్రామికవేత్తలకు 9,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన పన్నులు వాళ్ళకు పే చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే 9,000 కోట్లంటే కనీసం మా ఆడబిడ్డలకు ఇంటికి ఒక 10,000 ఇచ్చుంటే ఎంత ఆనందంగా ఉండేవాళ్ళో మీరే ఆలోచించుకోవాలి. ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటి ఉదాహరణలు 1-2 కాదు. ఏదైతే ప్రజావేదిక కూల్చడంలో ప్రారంభించిన విధ్వంసం రాష్ట్రమంతా కూడా కొనసాగే పరిస్థితికి వచ్చింది. దాంతో ఈరోజు ఆదాయ వనరులు లేకుండా రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈరోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది. అన్నీ తెలిసిన డాక్టర్ని. నాకే నాడి అంతుబట్టలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఓ ప్రత్యేక బోర్డు అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్విట్టర్ పెట్టారు. హిందువుల కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించవలసిన సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీర్థయాత్ర కేంద్రం కంటే ఎక్కువ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. తిరుపతి లడ్డూ కేవలం తీపి కాదని ఇది ఒక ఉమ్మడి భావోద్వేగమని ఉద్ఘాటించారు. తిరుపతి లడ్డూని ఆప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చారు. తిరుపతి లడ్డూని ఇలా అందజేయటం వల్ల హిందువుల సమిష్టి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఉద్ఘాటించారు. ప్రతి సంవత్సరం దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలను సందర్శిస్తారని తెలిపారు. సనాతన భావాలు, ఆచారాలు ఎగతాళి చేస్తే తనకు ఎంతో ఆవేదన కలిగిందని పేర్కొన్నారు. లౌకిక తత్వం 2 వైపులా ఉండాలని సూచించారు. హిందువుల విశ్వాసంపై, రక్షణ, గౌరవంపై చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సనాతన ధర్మం అత్యంత పురాతనమైందని ఉద్ఘాటించారు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికతలలో సనాతన ధర్మం ఒకటని అభివర్ణించారు. హిందువుల కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అధినేతలని, వారందరికీ న్యాయం జరిగేలా చూడవలసిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్లదేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న అన్ని పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు త్వరితగతిన భర్తీ చేస్తామని లోకేష్ తెలిపారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మంగళవారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లతో నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి కార్యకర్తే అధినేత అనే టీడీపీ విధానం పక్కాగా అమలు కావాలని, ఆ దిశగా ప్రతి కార్యకర్తకు పార్టీలో ప్రాధాన్యం ఉండేలా చూడాలని జోనల్ కోఆర్డినేటర్లకు తేల్చెప్పారు. అధికారంలో ఉన్నామనే నిర్లక్ష్యం వద్దని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత కసిగా పనిచేశారో అంతకంటే ఎక్కువ పట్టుదలతో పనిచేసి కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరారు. ఇన్ఛార్జి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక ఎన్నికల వ్యూహరచన చేయాలని జోనల్ కోఆర్డినేటర్లకు ఆదేశాలు ఇచ్చారు. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం ఇన్ఛార్జీల సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి వెళ్లి పార్టీ వ్యవహారాలపై జోనల్ కోఆర్డినేటర్లు సమీక్షించాలని సూచించారు. ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు సమన్వయం పెంచే బాధ్యత జోనల్ కోఆర్డినేటర్లదని తేల్చెప్పారు. ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించి ఆర్జీలు తీసుకుని వారి స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. వైసీపీ 5 ఏళ్లలో పెట్టిన అక్రమ కేసులపై సమీక్షించి చట్టపరంగా పరిష్కరిద్దామని అన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు త్వరితగతిన భర్తీ చేస్తామని లోకేష్ చెప్పారు. జోనల్ కోఆర్డినేటర్లు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి నియోజకవర్గాలలో క్లస్టర్, యూనిట్, బూత్, కుటుంబ సాధికార సారథులతో సమావేశం నిర్వహించాలన్నారు. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పెన్షన్ల పంపిణీ, గ్రీవెన్స్, క్యాడరర్ మీటింగ్స్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనే విధంగా చూడాలన్నారు. వీటన్నింటిపైన జోనల్ బాధ్యులు ఇచ్చిన నివేదికలు అధిష్టానం సమీక్షిస్తుందని తెలిపారు. ప్రమాద బీమా చెక్కులు తగిన సమయంలోనే బాధిత కుటుంబ సభ్యులకు అందజేయాలని కోరారు. పార్టీ డైరెక్షన్లోనే ప్రతి నాయకుడు పనిచేసే విధంగా చూడాలని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ దిశగా చేస్తున్న ప్రయాణంలో జిల్లాను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కృషి చేస్తున్నామని, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ లక్ష్య సాధనకు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పూర్తికి అనుగుణంగా వీటిని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో వాంబే కాలనీ ప్రాంతంలో 13.78 కోట్లతో ఏర్పాటు కానున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్కు కనిగిరి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీశా, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 42 కోట్లతో విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల్లో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లతో పాటు జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుకు ముఖ్యమంత్రి వర్చువల్గా శంకుస్థాపన చేశారని అన్నారు. తక్కువ పెట్టుబడితో పారిశ్రామిక యూనిట్లను స్థాపించి తమ కాళ్లపై తాము నిలబట్టమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు, యువత ఎదగాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. పారిశ్రామిక వికేంద్రీకరణకు, సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లు, ఎంఎస్ఎంఈ పార్కులు వేదికలుగా నిలుస్తాయని అన్నారు. అత్యంత నాణ్యమైన మౌలిక వసతుల కల్పన జరగనుందని, వీటిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశా సూచించారు. మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది దశల వారీగా చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఈరోజు మనము ఫౌండేషన్ చేసి ఉన్నామో, సో దీన్ని నెక్స్ట్ వచ్చే 6 నెలలు కంప్లీట్ చేసి పారిశ్రామికవేత్తలకి అందచేయాలనేది సీఎం గారి ఆదేశాలు. దీని ప్రకారంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అలాగే అధికారుల సమన్వయంతో, అలాగే పబ్లిక్ కోఆపరేషన్తో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఎంత వీలైతే అంత త్వరగా ఈ కంప్లీట్ చేసి ప్రజలకి అందచేయడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఇటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల పారిశ్రామికవేత్తలు వస్తారు, అలాగే ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. సో జాబ్స్ క్రియేట్ అవుతాయి, రిసోర్స్ క్రియేట్ అవుతుంది. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలు రెడీమేడ్ గార్మెంట్స్ తయారీ వంటి పారిశ్రామిక యూనిట్లు ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. ఇక్కడ ఎంఎస్ఎంఈ యూనిట్లతో పాటు అంతర్గత సీసీ రహదారులు, పటిష్ట డ్రైనేజీ, నీటి సరఫరా వ్యవస్థ, పార్కింగ్ ప్రాంతం ఇలా వివిధ వసతులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. విజయవాడ అర్బన్ క్లస్టర్లో కీలక ప్రాంతంలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దీని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూత కూడా లభిస్తుందన్నారు. ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందో దాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ పారిశ్రామిక వాడిని 6 నెలల్లో పూర్తి చేస్తాం. తర్వాత ఈ నియోజకవర్గంలో మా మహిళా సోదరీమణులకి, డ్వాక్రా గ్రూపులకి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే పికిల్స్ కానీ, అలాగే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ, బొమ్మలు కానీ, ప్లాస్టిక్ సామాను కానీ ఏం తయారు చేసుకుంటారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వ్యాపారానికి, ఇండస్ట్రీకి సరిపడా నిధులు కూడా బ్యాంకు లింకప్, బ్యాంకు లోన్లు, సబ్సిడీ రుణాలు, ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు కూడా ఇప్పించి వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటాం. దీన్ని పెద్ద ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తానికి అందరం కూడా కలిసి పనిచేస్తాం. అటు కలెక్టర్ గారు, అధికారులు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఒకే మాట మీద ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, కార్పొరేటర్ కంచి దుర్గా, జిల్లా పరిశ్రమల అధికారి పి మధు, ఏపీఐఏసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ జి జ్యోతి, స్థానిక ప్రజలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం ముస్తాబవుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రహదారుల అభివృద్ధి, తీర ప్రాంత సుందరీకరణ, కొత్త ల్యాండ్స్కేప్ పనులు అన్ని వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి చిరస్థాయి ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం ముస్తాబవుతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు ఓ వీడియోను లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. 2 రోజుల పాటు జరిగే సదస్సులో 37 ప్లీనరీ సెషన్లు, 5 కంట్రీ సెషన్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుందని తెలియజేశారు. వివిధ దేశాల ప్రతినిధులు, పలు ప్రముఖ కంపెనీల సిఎక్స్ఓలు, ఆర్థిక నిపుణులు ఇందులో పాల్గొంటున్నారని అన్నారు. వివిధ దేశాల్లో వాణిజ్యానికి ఉన్న అవకాశాలపై చర్చిస్తారని తెలిపారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని అన్నారు. వివిధ విభాగాలకు సంబంధించి 410 ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకోనుందని తెలియజేశారు. నిరాడంబర జీవితం గడిపిన కృష్ణారావు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత అని ఏపీ ఆర్టీఎస్ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తెలిపారు. ఏకగ్రీవంగా ఎమ్మెల్యే కావడమే కాకుండా అదే సమయంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన ఘనత ఒక మండలి వెంకట కృష్ణారావుకే దక్కిందన్నారు.
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం బర్రంకుల PACS కార్యాలయం వద్ద ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 100వ రోజు వేడుక ఘనంగా జరిగింది. మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవ నిర్వహణ కమిటీ నాగాయలంక మండలం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, APSRTC చైర్మన్ కొనకళ్ళ నారాయణ, రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ RD విల్సన్, మార్క్ఫెడ్ చైర్మన్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషా వ్యాప్తి పరిరక్షణకు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించిన మండలి వెంకట కృష్ణారావు తన రచనలకు ఆలోచన స్ఫూర్తి అని అన్నారు. మండలి వెంకట కృష్ణారావు విలువలతో కూడిన రాజకీయం చేశారని తెలిపారు. నిరాడంబర జీవితం గడిపిన కృష్ణారావు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. ఏకగ్రీవంగా ఎమ్మెల్యే కావడమే కాకుండా అదే సమయంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన ఘనత ఒక్క మండలి వెంకట కృష్ణారావుకే దక్కిందన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ పరిరక్షణకు సాహసోపేతంగా కృషి చేసిన నేత కృష్ణారావు అని తెలిపారు. కృష్ణారావు బాటలో నియోజకవర్గ అభివృద్ధికి, భాషా పరిరక్షణకు వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలుగు భాష కోసం రాజీ లేని పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగులో పరిపాలన ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పుల దిశగా కొంత ప్రయత్నం జరిగిందన్నారు. స్థితప్రజ్ఞునిగా, దార్శనికునిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భాష గురించి నిర్వహించే కార్యక్రమాలకు వన్నె ఏకైక నాయకుడు బుద్ధప్రసాద్ అని పేర్కొన్నారు. హిందువులు గోవును దైవంగా భావించి పూజిస్తారు. గోమాతలోనే సకల దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతాయి. ఆవును పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు, సంపూర్ణం, ఆరోగ్యం, సుఖ సంపదలు లభిస్తాయని కూడా నమ్ముతారు. అలాంటి గోవుకు సీమంతం చేసి భక్తిని చాటుకున్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నం వాసులు. మనిషి కూడా ప్రకృతిలో ఓ భాగమే అన్న విషయం మరిచిపోతున్న రోజులు ఇవి. కాంక్రీటు వరండాలు, యంత్రాల నడుమ అసలు ప్రకృతి ఉనికే ప్రశ్నార్థకంగా మారిన కాలం. ఇలాంటి తరుణంలో ప్రకృతిలోని జీవులతో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు కొందరు. భారతీయ సంప్రదాయంలో గోవుకి ప్రత్యేక స్థానం ఉంది. మచిలీపట్నం బీచ్ రోడ్డులోని గోపవాణిపాలెం డాబాల సెంటర్ వద్ద ఉండే కొట్టే మైథిలి, మోహన్ అనే దంపతులు గోవుకు సీమంతం చేసి గోభక్తిని చాటుకున్నారు. ఆవును పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంపదలు లభిస్తాయని నమ్ముతారు. శ్రీమంతం కార్యక్రమానికి చుట్టుపక్కల నుండి ముత్తైదువులు, బంధువులను ప్రత్యేకంగా ఆహ్వానించి వేడుకను ఘనంగా నిర్వహించారు. గోమాతకు పసుపు, కుంకుమ రాసి కొత్త వస్త్రాలు సమర్పించి గోప్రదక్షిణలు చేశారు. సీమంతం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు నిండు గర్భిణికి ఏ మాదిరిగా సీమంతం వేడుక చేస్తారో అదే మాదిరిగా గోవుకి శ్రీమంతం కార్యక్రమాన్ని అంతే ఘనంగా చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. శ్రీమంతం చేయటం ద్వారా గోమాత పట్ల భక్తిని చాటుకోవడం, సంపద, ఆరోగ్యం కోసం పూజలు చేశామని నిర్వాహకులు మైథిలి మోహన్ తెలిపారు. ఆవుకి ఎందుకు శ్రీమంతం చేయకూడదు అని దానికి ప్రతిసారి శ్రీమంతం చేస్తుంటాను. దీనికి ఇది 3వ ఈత అండి. ఆవుకైతే 5వ ఈత. అది తొలిసూరిది సీత. దీనికి పుట్టిందేనండి, బంగారాన్ని పుట్టిందే. కడుపులో ఉండగా శ్రీమంతం, పుట్టిన తర్వాత బారసాల, సంవత్సరానికి మళ్ళా తల్లి కడుపుతో ఉంది. దానికి సంవత్సరం అయింది, దాని పుట్టినరోజు దీన్ని శ్రీమంతం చేశానండి. మళ్ళీ ఇది తల్లి కూతురు, ఇప్పుడు అవి రెండింటికి శ్రీమంతం ఇప్పుడు చేస్తున్నానండి. దగ్గర 10 ఏళ్ళు అండి. ప్రకృతి ప్రేమికులు అని చెప్పాను కదండి, బాగా ఇష్టం. ప్రకృతి అంటే బాగా ఇష్టం. చెట్లు, పిట్టలు, మూగజీవులు బాగా ఇష్టం. అన్నిట్లు పెంచుతుంటాను. అలా మనుషులకి చేసినట్టేనండి, సేమ్ మనుషులు లాగానే. వాటికి ఎందుకు మనుషులకి చేసినప్పుడు అందరూ జనాలు కుక్కలకి వాటికి చేసిన పిల్లలకి చేసినప్పుడు గోమాత అంటే దాంట్లో అన్ని సకల దేవతలు ఉంటాయి అంటారు. ఏపీలో మోందా తుఫాను విధ్వంసం నుంచి కోలుకోకముందే రాష్ట్రాన్ని మరో ముప్పు వెంటాడుతోంది. ఈ నెల 19 లేదా 20వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ఇది తుఫానుగా బలపడి ఈ నెల 25 నాటికి తీరం దాటవచ్చునని, దీని ప్రభావంతో కోస్తా జిల్లాలపై భారీ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మరో 4 రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావంతో ఏపీ రాష్ట్రంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ వినియోగదారులకు భారంగా మారుతున్నాయి. మంగళవారం మరోసారి రేట్లు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2,500 రూపాయలు పెరిగి ఇప్పుడు 1,26,280 రూపాయలకి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర 2,250 రూపాయలు పెరిగి 1,15,750గా నమోదైంది. నవంబర్ 16న మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో నిర్వహించే నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బూతు, గ్రామ, మండల, టౌన్ స్థాయి కమిటీల ప్రమాణ స్వీకార మహాసభకు అన్ని స్థాయి నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. పార్టీ కమిటీల నియామకం ద్వారా టీడీపీ
బలం మళ్లీ ప్రజలకు స్పష్టమవుతుందన్నారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతం దిశగా ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షుడు లోగిశెట్టి స్వామి, రూరల్ పార్టీ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు, మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, మాజీ మార్కెటింగ్ యాడ్ చైర్మన్ గోపు సత్యనారాయణ, ఏపీఎస్సీడీఏ డైరెక్టర్ లంకే నారాయణ ప్రసాద్, మాజీ టౌన్ పార్టీ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, క్లస్టర్ ఇన్ఛార్జి తలారి సోమశేఖర్, కాగిత గోపాలరావు, లంకే హరికృష్ణ తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ టౌన్ అధ్యక్షుడు లోగిశెట్టి స్వామి, రూరల్ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గంలో నవంబర్ 16న జరగబోయే ఈ పసుపు పండుగ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ శక్తి, ఐక్యత, స్ఫూర్తి ఒక్కటే లక్ష్యమని అందరికీ తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు ఆధ్వర్యంలో బూత్ స్థాయి నుంచి టౌన్ స్థాయి వరకు ఉన్న పార్టీ కమిటీ సభ్యులందరూ పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం మొదట బస్టాండ్ సెంటర్లోని మహానేత నందమూరి తారక రామారావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి బైక్ ర్యాలీగా పార్టీ ఆఫీసుకు చేరుకుంటాం. అక్కడి నుండి ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సభ ద్వారా మచిలీపట్నం నియోజకవర్గంలో టీడీపీ బలం మళ్లీ ప్రజలకు స్పష్టమవుతుందన్నారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతం దిశగా ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. రేపు 16వ తారీఖు సాయంత్రం 4 గంటలకి తెలుగుదేశం పార్టీ యొక్క మచిలీపట్నం నియోజకవర్గ కమిటీలు, టౌన్ కమిటీ, రూరల్ కమిటీ, అనుబంధ కమిటీలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారం మచిలీపట్నం నియోజకవర్గ పార్టీ ఆఫీసులో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర ఆయనకి నివాళులు అర్పించుకుని సాయంత్రం 4 గంటలకు అక్కడి నుంచి కూడా బైక్ ర్యాలీగా భారీ ఎత్తున బయలుదేరి బృందావనం పక్కన ఉన్నటువంటి మచిలీపట్నం నియోజకవర్గ పార్టీ ఆఫీస్కి తరలి రావడం జరుగుతుంది. రేపు జరగబోయే రూరల్ పార్టీ అధ్యక్షులు, టౌన్ పార్టీ అధ్యక్షులు, కస్టరు, యూనిటు, బూతు అన్ని కమిటీలు కూడా ప్రమాణ స్వీకారం పెద్ద ఎత్తునున్న ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ, దానికి అనుబంధ సంఘాలు, కూటమి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అనుబంధ సంస్థలు కానీ నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీలందరికీ కూడా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ రోజు మన పెద్దలు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు పాల్గొంటారు. మనం అందరం కూడా 16వ తారీఖు సాయంత్రం 4 గంటలకి బస్టాండ్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి బస్టాండ్ మన బృందావన్ థియేటర్ పక్కనున్న మరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు బహిరంగ సభ జరుగుద్ది. అక్కడ అందరూ కూడా ప్రమాణ స్వీకారం మరి చేయడానికి మరి భారీ అందరూ కూడా మరి పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.